మీరు చూశారు కదా, ఆర్జీవీ మీద కానీ, లేకపోతే ఎవరి మీద పోసాని మీద కానీ, లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త లేదా ఆ మండల ప్రెసిడెంటో ఇచ్చారు. ఇస్తే అవి రిజిస్టర్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. ఆర్జీవీని అయితే అరెస్ట్ చేయడానికి వెళుతున్నాం అన్నారు, ఎక్కడ చెప్పలేదు అనుకోండి. తర్వాత కోర్టుకు వెళ్ళారు, కేసు అయితే రిజిస్టర్ చేశారు, నోటీస్ అయితే ఇచ్చారు. నేను ఇక్కడ ఆవేదనతో చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, మాజీ మంత్రిని, కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తిని. నేను స్వయంగా వెళ్ళి నా మీద ఈ విధంగా పలానా వాళ్ళు చేశారు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు నా ఫ్యామిలీకి సంబంధించి చేశాడు, ఘర్షణ టీవీ వెంగళరావు అనే అతను చేశాడు అని నేను స్వయంగా ఇచ్చాను. అదేవిధంగా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లోకేష్ బాబు గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు, ట్విట్టర్లో పెట్టాడు, పలానా ఏబిసి ఇచ్చారు అని నేను ఇచ్చాను. నాతో పాటుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ తీసుకువెళ్ళి తమ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు? ప్రొవిజన్ ఈజ్ ఓవర్. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అనేది నేను మీకు చెప్పదలుచుకున్నా. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించినప్పుడు ఏం చేయాలి మేము? వాట్ యూ కెన్ డూ? మాకు చట్టాన్ని పోలీసు వారే ఉల్లంఘించినప్పుడు, ఎవరైతే కేసు రిజిస్టర్ చేయాలో వాళ్లే రిజిస్టర్ చేయనప్పుడు, వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చిన్న నాయకులు ఇచ్చిన కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు, నాలాంటి వాడు కేసు ఇచ్చినా కూడా రిజిస్టర్ చేయకోకుండా చెత్తబుట్టలో పడేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి? మాకున్న రెమెడీస్ ఏంటి? ఒకటి, ఉన్నతాధికారులకు చెప్పడం. ఆల్రెడీ ఉన్నతాధికారులు చెప్పాం, ఎస్పీ గారికి చెప్పాం, దీని ద్వారా డీజీపీ గారికి కూడా చెప్తున్నా. రెండవది, న్యాయస్థానాలకు వెళ్ళడం. అది లోయర్ కోర్టుకు వెళ్ళటమా, లేకపోతే హైకోర్టుకు వెళ్ళటమా, లేకపోతే ఇందాక పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని డిస్ట్రిక్ట్ కోర్టు, స్టేట్ ఒకటి దానికి వెళ్ళటమా, దాని అంతా కూడా మేము న్యాయవాదులతో డిస్కస్ చేస్తున్నాం. దానితో పాటు ఇంకొక రెమెడీ ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? అయ్యా, మేము ఇస్తుంటే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వారు, దీన్ని సమాజం గమనించాలి, సమాజంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా గమనించాలి అని చెబుతూ శాంతియుతంగా నిరసన తెలియజేయటం. ఈ రెండింటినీ మేము ఎన్నుకున్నాం. శాంతియుతంగా నిరసన చెప్పేటటువంటి కార్యక్రమానికి మేము సిద్ధమవుతున్నాం. మీరు సాధ్యమైనంత త్వరలో మీరు కేసులు రిజిస్టర్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, అది వేరే అంశం. మాకు రెస్పాండ్ కాకపోతే, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్కి లాజికల్ ఆన్సర్ మీ దగ్గర నుంచి తక్షణమే రాకపోతే, 14 రోజులు దాటిన తర్వాత కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి, నేను కంప్లైంట్ ఇచ్చినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు కానీ, లేదా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు ముందు కానీ, లేదా డీజీపీ ఆఫీసు ముందు కానీ నేను స్వయంగా వెళ్ళి ఇదిగో మా న్యాయవాదులు కొంతమంది తీసుకువెళ్ళి ఏదో పెద్ద ఊరేగింపులాగా వెళ్ళి ప్రజా ప్రదర్శన చేయాలని కాదు, కానీ ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటటువంటి అధికారం, హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది కాబట్టి, ఇంత స్థాయిలో ఉన్న నా మీద నేను కూడా ఇచ్చినా కూడా పోలీసు యంత్రాంగం సక్రమంగా పనిచేయకోకుండా ఉంటుంది కాబట్టి, నిరసన తెలిసేటటువంటి కార్యక్రమాన్ని మేము సడన్గా డేట్ చెప్పను. డేట్ చెప్తే పోలీసులు ఏం చేస్తారో మాకు తెలుసు. హౌస్ అరెస్ట్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. అందువల్ల నేనే, మా న్యాయవాదులు ఉన్నారు, మా ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు, 4 5 10 మందిమో డీజీపీ ఆఫీస్కో, ఎస్పీ గారి ఆఫీస్ ముందుకో, లేకపోతే పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందుకో వెళ్ళి కాముగా ఇలా
ఇలా కూర్చుంటాం. ఏం రాశాను? మా ఫిర్యాదులపై చర్య తీసుకోరా. అయ్యా డీజీపీ గారు, బాబు పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లారా, మా ఫిర్యాదులపై మాత్రం మీరు చర్య తీసుకోరా. న్యాయమేనా? నేను అడుగుతున్నది న్యాయమే కదా? సరే, తెలుగుదేశం శ్రేణులు కడవ పక్కన పెట్టండి. ధర్మాన్ని కోరుకునేవారు సపోర్ట్ చేస్తారా లేదా? మేము ఇచ్చాం ఫిర్యాదులు. ఆ ఫిర్యాదుల్ని రిజిస్టర్ చేయకోకుండా మీ దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదు. మా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోరా అనేటువంటి నిరసన కార్యక్రమానికి త్వరలో తెరదీయబోతున్నాను అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది నా ఆవేదన. నా మీద, నా కుటుంబం మీద, మా నాయకుడి మీద ట్రోల్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టి అవమానించి మా మనోభావాలు దెబ్బతీస్తే పోలీసులు పట్టించుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు